హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజ్ఞానం వినోదం. ఈరోజు మన ఛానల్లో రోజు మనం తినే అన్నం యొక్క గొప్పతనం ఎలాంటిదో తెలుసుకుందాం. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీ విజ్ఞానం వినోదం ఛానల్ని. ఇక అసలు విషయంలోకి వెళ్తే, అసంఖ్యాక ప్రాణికోటికి ఆహారం అన్నం. జఠరాగ్ని మండిపోతున్నప్పుడు ఆకలి వేస్తుంది. ఆకలిని చల్లార్చడానికి అన్నం కావాలి. భోజన పదార్థాలన్నీ అన్నాలే. అన్నాన్ని తింటేనే ఆకలి చల్లారుతుంది. ఆత్మారాముడు సంతోషిస్తాడు. అందుకే ఆకలి వేసినప్పుడు 100 పనులున్నా సరే వాటిని పక్కన పెట్టి ముందు భోజనం చేయాలని శతం విహాయ భోక్తవ్యం అనే ప్రాచీన సూక్తి చెబుతోంది. అన్నంలో నుంచి సకల ప్రాణులు పుట్టాయని, అన్నం తినడం వల్లనే బ్రతికి బట్టగడుతున్నాయని, చివరికి అన్నంలోనే లయమవుతున్నాయని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. అన్నాన్ని నిందించకూడదని, తోలనాడకూడదని వేదం చెబుతోంది. అన్నాన్ని పుష్కలం చేసేందుకు కృషి చేయాలని, అలా చేయడాన్ని నియమంగా పెట్టుకోవాలని, అన్నాన్ని వ్యర్థంగా పారవేయరాదని, అన్నార్తుల ఆకలి తీర్చడానికి అన్నాన్ని రక్షించాలని సూచించింది. అన్నాన్ని సృష్టించడానికి యజ్ఞం చేయాలని, యజ్ఞం వల్ల వర్షాలు కురుస్తాయని, వర్షజలాలతో పంటలు పండుతాయని, పంటల వల్ల అన్నం లభిస్తుందని, అన్నం నుంచే సకల ప్రాణులు ఉద్భవిస్తాయని భగవద్గీత పలికింది. దేవతలకు అమృతమే ఆహారం. అందుకే వారికి అమృతాంధసులు అని పేరు. వారు మానవుల్లాగా అన్నం తినరు కనుక వారికి అన్నంతో పని లేదు. కానీ మానవులు అన్నగత ప్రాణులు, అంటే అన్నం లేనిదే బ్రతకలేరు. అందుకే మానవులకు అన్నంతో నిత్య సంబంధం ఉంటుంది. పూర్వకాలంలో తీర్థక్షేత్రాలను సందర్శించే యాత్రికుల కోసం అన్నసత్రాలుండేవి. రాజులు, ధనవంతులు ఈ అన్నసత్రాలను కట్టించి ఉచితంగా అన్నం పెట్టేవారు. అన్ని దానాలలోనూ అన్నదానం గొప్పదని పెద్దల మాట. నేడు అలాంటి అన్నదాన సత్రాలు పుణ్యక్షేత్రాలలో ఉన్నాయి. అన్నార్తుని ఆకలి తీర్చడం కంటే మించిన ధర్మం ఏదీ లేదని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అన్నాన్ని బ్రహ్మదేవుడు సృష్టించిన పూజ్య పదార్థంగా భావించడం వల్లనే భోజనం చేసే సమయంలో అన్నదేవతలను స్తుతించే అన్న సూక్తాలు వేదంలో కనబడతాయి. నేటికీ భోజన సమయంలో, అన్నాన్ని స్వీకరించే సమయంలో భోజన పదార్థాలకు ఒక్కసారి నమస్కరించి భుజించే వాళ్ళు ఎందరో ఉన్నారు. అన్నపూర్ణాదేవిని స్తుతిస్తూ భోజనం చేసేవాళ్ళు కనిపిస్తారు. ఇదొక పవిత్ర సంస్కృతి. నా దేశంలో ఒక్కపూట అయినా భోజనానికి నోచుకొని అన్నార్తులు ఉండగా నేను 2 పూటలు భోజనం చేయడం నేరం అవుతుంది కనుక నేను 1 పూట భోజనం మానేసి అన్నార్తుల కడుపు నింపుతాను అనే మహనీయులు ప్రభవించిన పుణ్యభూమి ఇది. వారి స్ఫూర్తిని తోటి మానవులు పుణికిపుచ్చుకోవాలి. అన్నార్తుల కడుపు నింపాలి. ఇదే కదా మానవత్వం. అన్నమో రామచంద్ర అనే దుస్థితిని దూరం చేయడానికి ప్రతి మనిషి పూనుకోవాలి. ఈ ప్రపంచంలోని సంపద కేవలం కొందరి సొత్తు కాదు, అందరూ సమిష్టిగా అనుభవించవలసిందనే ఇంగిత జ్ఞానం అందరిలో ఉదయించాలి. అన్నార్తులు లేని భూమండలాన్ని సృష్టించాలి. అప్పుడే మనిషి జన్మ సార్థకమవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన విజ్ఞానం వినోదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.